అండి అందరికీ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. దిస్ ఈజ్ నాగేంద్ర. నేనైతే నా యొక్క అమౌంట్ని కొన్ని స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. వాటిలో ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఏషియన్ పెయింట్స్ అండి. ఇదైతే చాలా రోజుల నుంచి డౌన్ ట్రెండ్లో ఉంది. ఇప్పుడైతే మంచి బ్రేక్అవుట్ కింద వాల్యూమ్తో సహా మనకి అప్ సైడ్ వెళ్ళడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల నేను దీంట్లో ఒక 35K వరకు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అందులో ఇది చాలా రోజుల నుంచి డిమాండ్ జోన్ వద్దనే మనకి అక్యుములేషన్ అవుతుంది. అక్యుములేషన్ అంటే స్టాక్స్ అన్నది చాలా డేస్ వరకు కన్సాలిడేషన్ ఉండి అప్పుడే బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ ఇవ్వడానికి రెడీగా ఉన్న వాటిని జరిగే ఫేజ్ని అక్యుములేషన్ జోన్ అంటారు. ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ అన్నది అదే ఆ అక్యుములేషన్ జోన్లోనే ఉన్నది. అందువలన దీన్ని నేను ఒక రడార్లో ఉంచుకొని ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. అందులో పాటు దీంట్లో నేను కొంచెం వరకు ఇన్వెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇదైతే మంచి టార్గెట్స్ ఇవ్వడానికి కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఇది మనకి ఆల్ టైమ్ హై వచ్చేసి 3569 వరకు ఆల్ టైమ్ హై ఉంది. దీంట్లో మనం ఒక మినిమం 10% క్యాచ్ చేసినా మనకి చాలా వరకు మంచి రిటర్న్స్ రావడానికి ఉంటుంది. ఇట్లాంటి స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే మన డబ్బులు కూడా ఎక్కడికి వెళ్ళలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ. దీని యొక్క మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 3 లక్షల కోట్ల పైనే ఉంటుంది. ఇది పెయింట్ సెక్టార్లోనే వన్ ఆఫ్ ది లీడర్గా ఉంది. మన ఇండియాలో ఎక్కువ పెయింట్స్ని సేల్ చేసేది ఒక ఏషియన్ పెయింట్స్ మాత్రమే. అందువలన దీంట్లో అక్యుములేషన్ జోన్ దాటేసి వచ్చేసింది కాబట్టి దీంట్లో అయితే నేనైతే నా యొక్క డబ్బులు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇదైతే చాలా వరకు మంచి కింద మొన్న అయితే గుడ్ వాల్యూమ్ కూడా ఫుల్ క్యాండిల్ కూడా మనకి బ్రేక్అవుట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే ఈ పొజిషనల్ ట్రేడింగ్ కోసం నేనైతే దీన్ని వాచ్ లిస్ట్లో ఉంచుకొని దీంట్లో అయితే ఇన్వెస్ట్ చేశాను. నేను చేసిన సెకండ్ స్టాక్ వచ్చేసి జూబిలెంట్ ఫుడ్ అండి. ఇది కూడా చాలా డేస్ వరకు డౌన్ ట్రెండ్ ఉంది. ఇది ఇప్పుడే మనకైతే బ్రేక్అవుట్ ఇవ్వడం జరిగింది. జూబిలెంట్ ఫుడ్ కూడా చాలా మంచి కంపెనీ. ఇది ఫుడ్ అండ్ బెవరేజెస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ కంపెనీ. ఇది కూడా మొన్న బ్రేక్అవుట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు కింద వాల్యూమ్ కూడా చూడండి, దాదాపు చాలా వరకు ఎక్కువ ఉంది. ఇక్కడున్న వాల్యూమ్ గత ప్రీవియస్ క్యాండిల్స్ వాల్యూమ్ కన్నా ఇది చాలా పెద్దది. ఇది ఇక్కడ ఎఫ్ఐఐస్ ప్రోస్ వాళ్ళంతా బై చేయడం కూడా జరుగుతుంది. ఇట్లాంటి వాల్యూమ్లో మనం రీటైల్స్ యొక్క పార్టిసిపేషన్ కంటే బిగ్ ప్లేయర్స్ యొక్క పార్టిసిపేషన్ ఎక్కువ ఉండడం వల్ల దీన్ని అయితే నా రడార్లో ఉంచుకొని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో కూడా నా యొక్క అమౌంట్లో దాదాపు 20,000 వరకు ఇన్వెస్ట్ చేశాను. ఇది కూడా మనకి 23% వరకు అప్ సైడ్ ఇవ్వడానికి చాలా వరకు ఉంది. అయితే 2-3 డేస్లో ఇవ్వకపోయినా కానీ 1 మంత్ ఒక 2 monthsలో మనకైతే ఈ యొక్క ప్రాఫిట్స్ని రీచ్ అవ్వడానికి మనకైతే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి స్టాక్స్ని ఇంకా మరిన్ని కావాలంటే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టాక్స్ని అయితే పొజిషనల్ ట్రేడింగ్ అండ్ స్వింగ్ ట్రేడింగ్ కోసం నేనైతే వాచ్ చేస్తున్నాను. వీటిలో అయితే ఇన్వెస్ట్ చేశాను కూడా. మీ యొక్క ఫైనాన్షియల్ కండిషన్ బట్టి వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇట్లాంటి మంచి స్టాక్స్ అండ్ రీల్స్ కోసం మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.